సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం వేడుకతో రెండో రోజు బోనాల జాతర ప్రారంభమైంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలండి, ఎవరు మాట్లాడవద్దు. ఆరేళ్ళు మూరేళ్ళు కప్పిని గన్నెళ్ళు కింద వారే సిమ్మల మీద వారే పక్షులు కదులు మద్దులు మారెళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత ఫలానా దేశపతి లింగమ్మ బట్లు భైరవుడా సారహి గంగాల సదరమణ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద తల వెనకది నామరేక చిత్తారి గొడుగు రేపల్లే చెన్నై తిరుగటి దుర్గయ్య పొగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెంగ వేనలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 వస్తాల భాగరథి గంగా 9 వస్తాల దమకటి గంగా కౌసు గంగా రడగంగా రెక్క గంగా నూనె కుండలో ఉండే నునుపుల గంగా తేనె కుండలో ఉండేటి తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెల్ల తెప్పల గంగా గంగనూరు లేదే గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని చావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండగరి జడల జాలాది గంగా రోమ రోమన శంకర రోమ రోమన లింగం కారణ గజలు గడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చందం నష్టిన చిత్రకన్య 14 గస్తాలు ధరించిన మహంకాళి మాయన్న చిన్న ఈరభద్ర అక్క మైదేవి దూలు రిది లాచురు మతం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురు విధి 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడ విశ్వకం పాట విధి చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయకుమార కిన్నర జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరకలు దేవిచ్చిన పుట్టినది నా బులక సుందరి కరవిచ్చిన కైలాసవతి దమ్మరాణి డోలు నది పంబాల జోడు నా బయల వానిది బ్యాగన్ల కట్టన శాఖలను సదృశ బండ నా బ్యాగరింటిది లదిగం పనవాడ్ల వానిది బర్షణ కమ్మరింటిది కొలిమిన సారాని బంగారాన సరసమైన వాటాన బాలను బంగారాన బంగారం దాని బొడ్డుగట్టన మాదగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటి దండు మారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇడుగులమ్మనంటి లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వల్ల ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే నెలకు 1 రూపాయి నెలబోసినంటి గడ్డలమ్మనంటి సూదులమ్మనంటి తన కాల కట్టమైందంటే నా చిన్ని తమ్ముడు పిందుల మలన చరము 7 రకజల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారము అమ్మా ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా నీ జాతర ఘనంగా జరుపుకున్నామని మేము భావిస్తున్నాము. మా అల్పబుద్ధికి మేము జరిపించిన ఈ కార్యక్రమాలు నీకు సంతోషాన్ని కలిగించినాయా లేదా అనే ఉత్కంఠతో ఈ జనమంతా నిన్ను వేచించి చూస్తున్నారు. నీకు అది ఆనందం కలిగించిందా లేదా మీరందరికీ తెలియజేయవలసిందిగా మనం సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. ఓ పెట్టిన చాలా పత్ర పెట్టినా గాని సంతోషించి ఆనందించే మహంకాళి రండి నా బాలులందరూ గాని ఎటువంటికి ఏ చిన్న పత్ర పెట్టినా గాని సంతోషించేదాన్ని. అమ్మా ఏ చిన్న పత్రి పెట్టినా బాగానే ఉంది. కాకపోతే మేము ఇంత శ్రమపడి నీకు ఈ గోపురాన్ని దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. దీంతో పాటు పక్కన వీరభద్ర స్వామిని నెలకొల్పాము. ఇవన్నీ నీకు చిన్న పెద్దదో అనుకునే పరిస్థితుల్లో మేము లేము. ఇవి నీకు ఆనందాన్ని కలిగించిననే మా భావన. సంతోషంగా ఆనందం వేరెట్ల సంతోషంతో నేను ఆనందిస్తూ ఉంటాను. నాది
పెంపొంచుకునేది నాదే. అమ్మా, నువ్వు రావడం వెళ్ళిపోవడం కాదు, ఇన్ని లక్షల మంది వచ్చి నీ ఆశీర్వాదానికి, నీ యొక్క ఈ అవతారాన్ని చూసి ప్రత్యక్షమైనటువంటి అవతారంతో నువ్వు వచ్చి ఆశీర్వదిస్తావని ఎంతో ఘనంగా నీకు పూజలు చేసి ఈ యొక్క ఆషాఢ సోమవారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి సమయంలో నువ్వు వచ్చావు. చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ నగర పెద్దలందరూ కలిసి అధికారులతో కలిపి నీకు 2 అంతస్తుల మేడ, అద్దాల మండపం, వీరభద్రేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్వజస్తంభం, మహాకుంభాభిషేకము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా 2 నెలల క్రిందట ఎంతో వైభవంగా 200 సంవత్సరాలైంది మా అమ్మ వచ్చి ఇక్కడ వెలిసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, ఈ అమ్మ యొక్క ఆశీర్వాదం మాకందరికీ ఉండాలి, మేమందరం దినదినాభివృద్ధి చెందాలి, ఈ అమ్మ ఇంకా ఎంతో చేసుకుంటూ మమ్మల్ని అందరినీ చేయించుకుంటూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు అధికారులందరూ, గ్రామ పెద్దలందరూ, నగర పెద్దలందరూ నీ యొక్క ఆశీర్వాదానికి వేచి చూస్తున్నారమ్మా. ఈ యొక్క ఆశీర్వాద సమయంలో ఇంకా మేమందరం ఇక్కడ లేనటువంటి కొత్తవన్నీ ఆఫీసు రూములే కాని, నీకు అన్నదానం చేయడానికి మండపమే కాని, ఈ యొక్క ఆస్థానంలో నిత్యము భోజనం 10 మంది చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక మండపం కాని, అద్దాల మండపం కాని, నువ్వు అలరారడానికి, ఆనందంగా ఉయ్యాలూగడానికి అద్దాల మండపం కాని, ఇంకా ఇతరులైనటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నీ కోసం చేస్తున్నారు. ఇవన్నీ ఇంకా మేము ఏమి చేయాలి, మేము ఏం చేస్తే నీకు ఆనందం చేయడానికి నీ యొక్క ఆశీర్వాదం అధికారులందరికీ, నగర పెద్దలందరికీ కలిగింపజేసి శక్తినిచ్చి తరువాత వీళ్ళందరినీ ఆశీర్వదింప చేయాలని ఆశిస్తున్నాం. ఈ యొక్క ఆశీర్వాదంలో ఇంకా నీకు ఏం కావాలో తెలియజేయ తల్లి. తర్వాత ఇంకా 2-3 విషయాలనే మాట్లాడదాం. ముందుగా నీ ఆశీర్వాదం తెలియజేయ తల్లి. ఈ కార్యక్రమాలను చేసిన వారందరినీ సుఖశాంతులతోటి వర్ధిల్లేలా చేస్తా. కానీ నా మండపం మాత్రం నాకు పెంచుకునే భారం కూడా నాదే బాలక. మీరు ఎటువంటి కష్టపడనవసరం లేదు. మీ ముందుండి నేను తప్పనిసరిగా మీ అస్తవాసులతోటే నేను జరిపించుకుంటా. నేను చాలా ఆనందం తల్లి. నీ ఆశీర్వాదం మా అందరికీ కలిగినట్టే. ఇంత జరిగిన తరువాత రాచరికపు మర్యాదలతో నీకు ఈ 15 రోజుల జాతర జరిగిన తర్వాత నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వాల్సిందే కానీ మళ్ళీ అందులో కాణీ అర్చన కలపక తల్లి. ఆశీర్వాదం ఇచ్చి శక్తిని ఆపాదింప చేస్తూ దినదినాభివృద్ధి చేస్తూ ఉండు తల్లి. ఆ విధంగానే ఈనాడు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ జాతర జరిగిన తర్వాత వానలు పడడం, సాధారణంగా నిన్ను మేము వేడుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కాకపోతే ఈ సంవత్సరం ఒక నెల రోజులు, నెల 15 రోజులకు ముందరగానే వానలు పడడం, అపారమైనటువంటి జన నష్టం కలగడం, అకాల ప్రళయం జరగడం, ఎంతో ప్రాణ నష్టం కలగడం, చిగురుటాకులు లాంటి వాళ్ళని, పిల్లల్లాంటి వాళ్ళని నువ్వు తీసుకెళ్లిపోవడం, ఈ ఒక్క విషయం బాగాలేదు తల్లి. నీ ప్రళయం రావడం అనేది సృష్టి తట్టుకోలేనటువంటి విషయం. ఈ ప్రళయం రాకుండా దేశం, ఆంధ్రదేశం, భారతదేశం మొదలైనటువంటి సమస్త జనాభాని కూడా నీ ఆశీర్వాదంతో దినదినాభివృద్ధి చెంది సుఖశాంతులతో వర్ధిల్లాలే కానీ. బాలక, ప్రళయం అంటున్నారు గాని అది నేను తలపెట్టింది కాదు. మీలో మీరు చేసిందే గాని నాది మాత్రం కాదు. నా తల్లిని జరిపినంత మాత్రాన మీరు తట్టుకోగలను అనుకుంటున్నారా బాలక? ఎందుకు చేసుకుంటారా మీరంత గనము? అమ్మాని భయభక్తులు లేకుండా చేసినందుకు శిక్ష అనుభవించక తప్పది కదా బాలక. అమ్మా, అణువు నువ్వే స్వరూపమైనటువంటి నీ ప్రాంతంలో నిన్ను జరపడం ఏమిటి తల్లి?
ప్రకృతి స్వరూపంలో ప్రతి అడుగు నీదే. అటువంటి సాన్నిధ్యంలో మానవ సేవే మాధవ సేవ ఎంతో మంది జనానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి కార్యక్రమం జరిపినప్పుడు దాన్ని ఆ స్థలాన్ని పక్కకి జరిపి మళ్ళీ నీకు ఒక అద్భుతమైనటువంటి మందిరం కట్టించేటువంటి ఉద్దేశంతో జరిపారే కానీ అది నిన్ను ఏదో జరిపేయాలనేటువంటి ఉద్దేశం కాదు కదా తల్లి. మీరు మిసి గాని నాది మాత్రం లేదురా బాలక. మీ కొల్లారి మీరు ఎవరూ పడగొట్టినంత మాత్రాన మీరకంత ఆగ్రహం వస్తుందే, నాకు రాదా? నాకు లేదా? నా బిడ్డలనే కదా నేను శిక్షించినా రక్షించినా నేనే. నీకు మాత్రం నాకు అప్పుడప్పుడు తప్పు చేసినంత మాత్రాన దండించాలి కదరా బాలక. దండించడం తల్లికి ఎక్కడ చదువు తల్లి? తప్పు చేసిన బిడ్డల్ని దండించన్నా అనవసరంగా నేను దర్శించుకోవడానికి వచ్చినటువంటి ప్రజలందరినీ చక్కగా గుట్టక వేసి మింగావు కదా తల్లి. ఇది ఎంతవరకు సబబమ్మా? కాలము తీరిందంటే గ్రహానికి తప్పనిసరిగా బలి అవుతారు. అంటే కాలస్వరూపమైనటువంటి నీ రూపంలో ఇదంతా సామాన్యమే తెలియజేస్తున్నావా తల్లి? సామాన్యులని కాదు బాల. ఆయుష్ ఉందంటే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. కానీ ప్రజలందరూ తప్పనిసరిగా రక్షించే భారం కూడా నాదే. చాలా సంతోషం తల్లి. ఇంకా ఉత్తరాభివృద్ధి కోసం ఏం చేయమంటావు తల్లి? ఆలయంలో నీకు ఏం కావాలి? ఇప్పుడు ఈ సంవత్సరం జరిగినటువంటి పూజలన్నీ నీకు సంతోషమే కదా? సంతోషంగా ఆనందంగా అనుకున్నా. అమ్మా చాలా సంతోషం తల్లి, నీ ఆశీర్వాదం లభించింది భక్తజనానికి. కనిశంగ పృషత్ కనిశంగ రసత్ హఠ భృంగ హఠాచటకే అతి చతురంగ బలక్షితిరంగ ఘటత్ బహురంగ బలత్కటకే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. విరచిత వల్లిక పల్లిక గేల్లిక మల్లిక భిల్లిక వర్గ భృతే భృతికృత పుల్లస ముల్లసితారుణ పల్లవ తల్లజ తల్లలితే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. వక్తృవిలాసకృతే సునవర నయన సువిభ్రమద భ్రమర భ్రమరాధిప విశ్వనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. పయోనిధి రాజనుతే ఐ సుదతి జనలాల సమాన సమోహన మన్మథ రాజసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని